సంగారెడ్డి జిల్లా పరిధి అందోల్ నియోజకవర్గం సంగుపేట జోగిపేట చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దళారుల జోక్యం లేకుండా నేరుగా శాండ్ బజార్ నుండి ఇసుక సరఫరా. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నాణ్యమైన ఇసుకను అందించడం లక్ష్యంగా శాండ్ బజార్ల ఏర్పాటు. శాండ్ బజార్ ప్రారంభోత్సవం, ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఇసుక సరఫరా. శాండ్ బజార్ను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరలో అందించడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. దళారుల బెడద లేకుండా పారదర్శక పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం శాండ్ బజార్లను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అందోల్ నియోజకవర్గం సహా జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్ల పరిధిలో ఒక శాండ్ బజార్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని వలన ప్రజలకు తక్కువ ధరలోనే అవసరమైన ఇసుకను సులభంగా పొందగలరు. ఇసుక తరలింపు వాహనాలకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపులు చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో, మన కాన్స్టిట్యూన్సీలో సంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారు ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా ఎవరైతే 10 ఇళ్ళు వచ్చి ఇంకా కట్టుకోవాలంటారో వారికి కూడా ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తాము. ఎవరు నిరాశ చెందే అవసరం లేదు. ప్రతి లబ్ధిదారుని కళ ఇల్లు కట్టుకోవాలనేది, ప్రతి కుటుంబ కళ ఇల్లు కట్టుకోవాలనేది, ఆ కళ సహకరించే విధంగా, నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరొకసారి త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని చెప్పి లబ్ధిదారులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. అందోలు వర్గంలో నేడు శాండ్ బజార్ ఏ బ్రిడ్జి పైన మరి ఇప్పుడే ఒక ట్రాక్టర్లో లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వేదిక అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. Your nearest point to Andol as far as Munipalli is concerned, Lingampalli.
లింక్ చేసేసి దీని ఐల్ గివ్ యువర్ ఎగ్జాంపుల్. సదాశివపేట మున్పల్లి ఆర్ టుగెదర్, సదాశివపేట మీద సంగారెడ్డి, దానికి ట్యాగ్ చేయాలి. మళ్ళీ ఈ 4 కలిపి దీనికి ట్యాగ్, అప్పుడే యూ విల్ బి హెల్పింగ్ ద బెనిఫిషరీ. Suppose you expect the beneficiary from Lingampalli to come to Andol, it is like beneficiary